అందక ఇంత చేస్తావు పాపం. ఇది పొదును పెట్టి రాయి అనమాట, కొడవలకి కత్తికి. ఇది మా నాన్న తెచ్చాడు ఫ్రెండ్స్. బట్టి కాడ పని చేసినప్పుడు ఇచ్చారంట, అడిగితేనే ముక్క కత్తి పెట్టకు పొదును ఎట్లా ఇవ్వాలా ఇలా అమ్మ. ఇది మా నాన్నకైతే బాగా వస్తుంది. పొద్దున కాదు ఎలా కొడతాడు, పొద్దున ఎక్కుతుందంట. దగ్గర నుంచి చూపించింది తల్లి రాయి ఎలా ఉందో. మిరుతుంది ఫ్లాష్ ఆంజీ సరి చీకటి వచ్చింది ఏటో మిరుతుంది ఫ్రెండ్స్. రాయి అయితే ఇది ఇలా రౌండ్ షేప్ రాయి అనమాట. బట్టికాడ పని చేసేటప్పుడు బూడిది ఓక పట్టుకొస్తారు కదా లారీ వాళ్ళు, వాళ్ళని అడిగించుకున్నాడంటే ఓ మొక్క ఇవ్వండి నాకు అని. చూడగానే ఇచ్చారన్నమాట చిన్న మొక్క. పొద్దున సరి తెగుతలేదు అసలు కత్తిపేట, అందుకే దీన్ని వాటర్ మానేను. నేను సింపుల్గా ఉన్నది కదా అని పొడవు యూజ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా కూర్చున్నట్టు ఎట్టినాను పొద్దున. మా నాన్న అయితే బాగా ఎత్తున్నాను. కింద ఉంటే పాడు చేసేస్తారు పిల్లలు అనేసి పైన ఎగబెట్టేమన్నాడు మా నాన్న. నేర్చాడు నేర్చాడా? అయిపోయిందా చదువుకుంటావా? పుస్తకాలు తేలేదా? అక్కడ వదిలేదు ఏ మళ్ళీ ఇప్పుడు వెళ్ళా తినేసి బో తినేసి వెళ్ళాలా మళ్ళీనే? నేను ఇంకా వంట ఉండలేదు. కూర అన్నం తినాలి, కూర ఉండాలి. నువ్వైతే గబాబు ఉండేస్తాను. చూపించింది తెలియదు కడిగా చూపిద్దాం పోదు. పొద్దున వచ్చింది పొద్దును తెల్లగా అంటుంది కదా మంచు బాగా నచ్చిందిలే పొద్దున. కూరగాయలు కోసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియో అయితే కట్ చేసేసాను, ఇంకా ఎండింగ్ చెప్పేసాను అనమాట. లెంత్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, ఇంకా కూర ఉండడం కూడా చూపించలేదు అందులోని. హాయ్ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్. కూర్చుందే, హోంవర్క్ ఉందా నీకు? ఇందాక అడిగాను హోంవర్క్ ఉందని, ఇప్పుడు అడిగాను. ఆగుతుంది సాయంత్రం లోపల హోంవర్క్ అయిపోయి అప్పుడు చెప్తాను నీ పని. బాబా అయితే ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్. హిందీకి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాడు, మళ్ళీ భోజనానికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వేయి చేసామంట. కత్తిపేట అయితే భలేగా పొద్దున వేసాం. పొద్దున ఇంకా ఎక్కువ నూరాలా నేనే అటు పెట్టి నూరేసాను. డాడీ వచ్చాక బాగా నూరమంటాను దీన్ని. నీకు కొడవలు అలవాటు, అలా కత్తిపేట తర్వాత మళ్ళీ కొడవలు మళ్ళీ కత్తిపేట. కొడవలే కత్తిపేట కోసేద్దాను కానీ చాకుతో కోయలేనమ్మా. చాకుతో కోయడం రాదు నాకు వచ్చాను. మరి ఎక్కువ చేస్తాం. మరి ఎప్పుడు నువ్వు ఇంట్లో ఉడిపోయాలు చాలాసేపు బాగా చెప్తున్నారా చిన్న అడిగింది? అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. నువ్వు ఎలా చదువుతున్నావో మాకు తెల్లగానా మాకు రాదింది. లేకపోతే తప్పు చదువుతున్నావు, రైస్ చదువుతున్నావు తెలుసు. హిందీగా వచ్చుంటేనే అప్పుడు తెలిసిన అనమాట నీకు. నీ బుర్ర ఎలా తినేసుకో మేము మాకు కానింది వచ్చుంటేనే. భలే రఫా రఫా దిగిపోతుంది. కత్తిపేట గోవి అమ్మే నీళ్ళు పారిపోసరా ఈ లోపల. ఉల్లిపాయలు కడిగి నీళ్ళు కదా. కాళ్ళు కూడా కూర ఉండద్దామా?
కాళ్ళు వండుకుంటారా? వండుకుంటారు కాళ్ళ. మీకు తెలుసా ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ కాళ్ళు కూడా కూర వండుకుంటారని? నేను ఎప్పుడు వండలేదనుకో, చూసాను అంతే యూట్యూబ్లో. నేను కూడా మనకే లేటుగా తెలుస్తుంది, ఆ ముందే తెలుస్తుంది. మీకే ముందు తెలిసిపోతాను, నాకే లేట్గా తెలిసిందంట. మా పాప చూసారా నా పై సెటైర్లు వేస్తుంది. వండుదామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు తెలియని వండడానికి ఇష్టం అవ్వదు కదా అంత బేగది. మనం ఆ కాకరకాయ కూడా ఎప్పుడు తినలేదు. ఎప్పుడు తినలేదు. ఒకసారి తిన్నారు, బాగుందన్నారు, మళ్ళీ వండుతానంటే వద్దన్నారు. ఏదో పోగొడేసింది లోనికి వెళ్ళి పిల్ల. అదే బాగుంది తెచ్చేసి ఇతనికి కుసి మీద బాగుంటుంది కూడా. భలే పొట్టి దాని నువ్వు. చీరలన్నీ కలిపి కుడుతుంది బాబాయ్. అవును, అందులో చీరలు ఉంటాయి కదా. అవన్నీ చీరలన్నీ కలిపి కుట్టితే బొంత అంటారు అనమాట. ఏమా ఏం సాధించావు నువ్వు? ఇప్పుడు అలసిపోయి చెప్పసారి నీడాడుతుంది ఇక్కడ. నువ్వు షార్ట్గా ఆడుతున్నావు, వెళ్తురు రాదు మనకు లోపల తప్పు. అమ్మ ఛానల్ బట్టి నుంచి ఉంది అర్థం, అది దాన్ని పోగొట్టాను. చూపించరా మీ చెల్లి ఎలా రాసుకుంది? గుద్దగానే నొడానికి చేతికి నొక్కకుండానా? అలాగలాగా చిన్నోడు అలా ఎక్కల ఎప్పుడు చెక్కి వెళ్తారు కదా అలాగా. తెలివితేటలు అనమాట. ఎంత ఇచ్చుకున్నారు చిన్నోడు నూనె ప్యాకెట్కి? 65. 65. తెలుగు అంత రాదు, ఇంగ్లీష్. మళ్ళీ తెలుగులో అంకెలు రావు. దాకిటికి పోను. శుభ్రం కూర్చేసాను ఇంకా నూనె ప్యాకెట్. తర్వాత అట్టని మొత్తం చాలా ఎగిరిపోయింది. ఇది ఊరు బాబాయ్ ఇంత మంట వచ్చేస్తుంది. ఇది చేతి మీదకి వచ్చేది ఏటో. ఇవాళ ఎక్కిపోయిందో నేల మీద వండేస్తున్నావు వంట. ఇంకా పొద్దున్న తెచ్చింది ఇప్పుడు తింటున్నాను కారం ప్యాకెట్. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ఎంత ఇచ్చుకున్నా చిన్నట్టు దీనికి? 20. హిందీలో 20. హిందీలో 20. 20 అంటే 20 రూపాయలా? ఎక్కడి వరకు వచ్చినాయి నీకు హిందీ అంకెలు? 30 దాకా వచ్చినాయి. అంటే ఇంకా నేర్చుకో మరి. నేర్చుకుంటాను. రాలేని అలా అడిగి మరీ నేర్చేసుకోవాలా. చదవండి అని మిమ్మల్ని తిట్టకూడదు సారు. నేర్పండి అని సార్లు బుర్ర తినేయాలి మీరు. అప్పుడు వచ్చేస్తాయి పాఠాలన్నీ. ఏది రాకపోయినా అడిగేయడమే.
ఇంకా నేర్పించి బుద్ధి ఎక్కడ మాస్టర్లకి బాగా చదువుతున్నారు పిల్లలని. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడు ఉప్పు. వెళ్ళి దగ్గర 2 స్పూన్లు కారం, పొంది ఇవ్వాల. అన్నీ చిన్న సైజు పుల్లలు ఎత్తాను కదా పొయ్యిలోని, మంట వస్తుంది. కూర తాలింపు పెట్టడం పూర్తయింది. అయిపోయిందంట. కాలీఫ్లవర్ వండాను, మసాలాలు గట్ట వేయలేదు ఇందులో. కొద్దిగా చింతపండు పులుపు వేసి పుదీనాకి వేసేసాను. వాళ్ళ ఆకలి వేస్తుంది. చింతల్లి నువ్వు వెళ్ళాక ఆ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసాను. బేక్ అయిందా వీడియో? బేన్ ఎక్కింది, 2 నిమిషాలు పట్టింది. ఇది కూడా వీడియో తీద్దాం కదని లేట్ అయ్యింది కూర ఉండదు అందుకే. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పేసా ఆల్రెడీ. చెప్పారా? నువ్వే చెప్పలేదు డాడీ. నేనే చెప్పలేదా? వెనక్కి తిరిగి హాయ్ చెప్పు. నేనా? ఆనంద పర్లేదు, నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా అమ్మ బాబాయ్, అదే షూ అంటుంది. కోళ్ళు అమ్మమేమా షూ అంటున్నావా? ఆడింది నేర్చుకుని వచ్చాడు కానీ ఓ బుక్ తీయలేదు పిల్ల. ఎగ్జామ్ ఎప్పుడు చిన్నాడు? రేపా? నువ్వేం తీసుకెళ్ళి అక్కడ సార్ తీసుకెళ్తారా? పిల్లలందరినీ ఒక ఆటో మీద తీసుకెళ్తారా? ఒక ఆటో 2 ఆటోలు. 2 ఆటోలా? మొత్తం ఎంతమంది? 20. చేరుకురాలి. ఆ గేర్గా ఉండకూడదు, ఆనంది నోడు చేయడుకోవాలి. ఎర్రగానే మీరు కూర కారం వేసావా? ఒక స్పూన్లో సగమే, 2 స్పూన్లు కూడా కూరగా వేయలేదు. ఇది ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. బాబాయ్ మొన్నదాకా వేసుకున్నది మా అమ్మ సంతలో నుంచి తెచ్చిన కారం ప్యాకెట్ అది. దానికి దీనికి కలర్ తేడా వచ్చింది చూసావా? గోటు కూడా తేడా వచ్చేది. ఇప్పుడు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇది ఎక్కువ కలరు, ఈ ప్యాకెట్ కారం కలర్ ఎక్కువ ఉంటుంది. ఉప్పు చూస్తాను. మీరు చూడండి, నేను చూడలేను. వీడియో తీస్తున్నాను కదా నేను. నాకేం సప్పు మోసం వస్తుంది. సాల్ట్ ప్యాకెట్ చూసినాడు అక్కడ ఉంది. పొయ్యి కాడ ఉంటుంది. ఇందాక పొయ్యి కాడ పెట్టాం. ముందు కొంత వేసుకున్నా కదా చూడు. మూత తీసుకోవాలా? మూత తీసుకుంటే కొంచెం చల్లారుతుంది. ఎప్పుడు వచ్చిందా? కొంచెం స్పైసీగా కూడా ఉంది. నాకు తెలుసు ఎర్రగా అంటుంది, నువ్వు కారం ఎక్కువ వేసి ఉంటావు. అదిగో ఏంటది? ఏంటి రాయా? ఎందుకు కత్తి పెట్టకపోతే అబ్బా వీడియో తీయరా? అంటే కత్తి పెట్టలేదా మీకు అని కదా అంటున్నారు కదా. కత్తి పెట్టి ఎందుకు లేదు? ఉంది కదా మనకి. అది
పైనుంచి తీసి నూరలేక అలా వదిలేసాను. నువ్వు నూరుతావు కదా, లేకపోతే మా నాన్న నూరుతాడు కదా. ఏ అటు బిడ్డ నూరాడు అంతే. అయినా పొద్దున వచ్చింది కచ్చినాడు, తెల్లగా వచ్చింది ఎత్తులో. అది గొరికరాయి కదా వస్తుంది. అది ఏం రాయ అసలు, అది దేనికి సంబంధించింది ఎత్తుంది అది రాయా. అది పొద్దుట్టి మా నాన్న పొద్దున వజ్రాల కింద చేసి కనబడిపోద్దేమో అంతే. నాకు వేసి మళ్ళీ వెళ్ళాలి. నీకేసేస్తున్నాను. ఆడికి ఫస్ట్ వేసే కంగారుగా ఉన్నాడు కొంత. కలిపేనా నేను కలిపి నాకు కాలు పండుగ చేస్తాను. ఇప్పుడు ఎందుకు వెళ్తాం మళ్ళీనే? మళ్ళీ హిందీ క్లాస్కి. రేపు ఎగ్జామ్ కాదు, ఆయన చెప్పట్లే. నేను పొరుగు బాగా నేర్చుకోరా బాబు. మనకు తెలుగే రాదు తెలంగాణ. నేర్పడానికి ఇటు చదువుతుంది కూడా తెలుస్తుంది. ఎటు మనకి కరెక్ట్గా చదువుతున్నాడు, రాంగ్గా చదువుతున్నాడు. ఎన్నిసార్లు అడుగుతాను నేను, సార్ ఏంది బాగా చదువుతున్నాడు లేదు. అవి తెలుస్తుంది, ఆయన తెలుస్తుంది, మనకు తెలదు. మనకి తెలదు. మనం చదువుకోలేదు కదా. ఇంకా లైట్గా ఉంటుంది. కారం ఉందిరా, చాలా కారం ఉంది. అన్నం కలుపుకుంటూ వస్తలేదు రమ్మ నీకు. కలుపుకుంటలేదు. ఇంకా ఏదిగా కూడా మేమే కలుపుతాం. పెళ్ళి అయ్యేదాకా కలుపుతాం అంటాం. కలిసినే ఉంటాం. అన్నం కలుపుకుంటూ రాదు మీకు అసలు. ఇంకా అమ్మకాంకర వచ్చేసింది నీకు, నోరు కాల్చేసుకున్నా. కాదు ఇందాక అన్నారు కదా ముక్క తీసాను, నాకు నచ్చలేదు. నచ్చలేదంట. చిన్న టేస్ట్ ఎలా ఉందా? సూపర్ ఉంది. చాలా ఎక్కువ నాకు. హాల్లో ఫ్యాన్ లేదు కదమ్మ, మరి మనకి ఫ్యాన్ ఉన్నాయి వేసుకొని కుదరదు. వీడియోలో సౌండ్ వచ్చేది వీడియోలో. సూపర్ ప్యాన్లు ఉంటాయి. సౌండ్ అండ్ ఫ్యాన్ మనం చేయించుకోవచ్చు. ఉప్పు సరిపోయిందా? కలిపాను కదా ఎప్పుడు వచ్చిందని. ఇప్పుడు సరిపోయిందా? అది తెచ్చి తినడానికి ఏం చెప్పలేము కూర. బాగుంది, సరిపోయింది కలిపాక. పులుపులుగా నెయ్యి, చింతపండు పులుపు వేసి ఉండేసి మసాలా అయిపోద్ది. మసాలా క్యాన్సిల్ అయిపోయిందా? కొడమంటారు చట్నీ మసాలా అత్తమాట ఎందుకని అది నేనే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియో లెక్కేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.